వాళ్ళు మరియమ్మ మార్తలు ఏం చేస్తున్నారు? ఏడ్చారు, పాపం అయిపోయింది. యేసు ప్రభువుని పిలిచారు, ఆయన వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ఎక్కడా లాజరు అన్నాడు. ఇంకెక్కడయ్యా వాసన కంపు కొడుతున్నాడయ్యా. వెళదాం పదండి. సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు దగ్గరికి సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాయండి? ఏమండి? అలవాట్లు పొరపాటు టక్కమని చెప్పేస్తారు చాలామంది. లాజరు బయటికి రమ్మన్నాడు. ఫస్ట్ రాయిని దొర్లించుడు అన్నాడు. చెప్పండి అక్కాయ్. రాయిని దొర్లించమన్న తర్వాత లాజర్ని ధన్మంట లేపాడు. అమ్మాజీ గారు ప్రార్థన చేశారంట. చాలాసార్లు చాలామంది చచ్చిపోయిన లేసి కూర్చున్నారు. నేను చెప్పాను, షీఈ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ మండల్ అండ్ డిస్టిక్. షీ డూయింగ్ వెరీ గుడ్ మినిస్ట్రీ హియర్. నాన్న సేవకురాలుగు మీకు దీవెన, అమ్మగారు మీ అందరికి ఆశీర్వాదం. షీ చాలా బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ యూ. లాజరు కమ్ అవుట్. ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఇక్కడ. ఏం పాయింట్ అంటే అది సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? లాజర్ని పిలిచాడా? దానికి ముందు అన్న మాట చెప్తున్నా. రాయిని దొర్లించుడి. చెప్పండి అందరూ ఒకసారి. రాయిని దొర్లించే డ్యూటీ మనది, లాజర్ని లేపే డ్యూటీ ఆయనది. ఇప్పుడు మందిరానికి వచ్చే డ్యూటీ మీది, స్వస్థత చేసే డ్యూటీ సేవకులది. వింటున్నారా మీరు? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఫస్ట్ మనంతటికి మనం మందిరానికి రావాలా, అయితే ఎవరైనా ఎడ్ల బండి మీద ఎక్కించుకు రావాలా? ఏమండి? ఎడ్ల బండి మీద ఎక్కించుకు రావాలా? ఎడ్ల బండి మీద ఎక్కించుకు అవసరండి. మీ అంతటికి మీరు మందిరానికి వస్తే దేవుడు కార్యం చేస్తాడు. మరి మీరు రాకుండా జరిగిద్దా కార్యం? అంటే రాయి దొర్లించకుండా కార్యం జరిగిద్దా? అంటే ఏంటి? మీరు మందిరానికి ఫస్ట్ రావాలి, మందిరానికి రావాలి. అప్పుడు దేవుడు సేవకుల ద్వారా కార్యం చేస్తాడు. లాజరు బయటికి రా. ఈ మాట బలి ఇష్టం అండి నాకు. నేను కూడా అప్పుడప్పుడు లాజరు సమాధి దగ్గర నిలబడి ఇలా చేయి పెడతా, ఓ ఫోజు పెట్టి ఫోటోలు దిగుతా. లాజరు, ఇదే సమాధి అంటున్నా. లాజరు కమ్ అవుట్. ఎలా ఉంటుంది తెలుసా సమాధి? ఎప్పుడన్నా లాజరు సమాధి లోపల దిగారు, అక్కడ ఆగిపోతారు మీరు. ఊపిరి కూడా ఆడదు అక్కడ. ఎలా ఉంటుంది తెలుసా? ఇట్లా వంకర లోపలికి ఎక్కడికో ఉంటుందండి. నన్ను ఒకసారి దించారండి, చెప్ప పెట్టకుండా. నన్ను అమ్మో నాయను అంట బయటకు వచ్చా నేను. అక్కడ పెట్టారు లాజర్ని. అక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా దేవుడు తెలుసుకుంటే స్తోత్రం చెప్పండి. లాజరు బయటికి రా. యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చారు ఇక్కడ. ప్రపంచంలో చనిపోయిన వారిని లేపేవాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. చచ్చిపోయిన వారిని అని లేపేవాడు ప్రపంచంలో ఏకైక నిజదేవుడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. చచ్చిపోయే మా అమ్మని లేపాడండి. మా అమ్మ పేరు కొండవీటి అచ్చమ్మ, మా నాన్న పేరు కొండవీటి వెంకటేశ్వర్లు. చచ్చిపోవటానికి రెడీగా ఉంది మా అమ్మ. రేపో మాపో బంధువులు పిలవండి, చూసిపోతారు అందరూ అని చెప్పారండి. చూసిపోతారని చెప్పినప్పుడు కొడుకులు మేమే చేతులతో పట్టుకొని మా అమ్మను బాత్రూంలో కూర్చోబెట్టాలి. అంత పొజిషన్ అనమాట మా అమ్మది. ఇప్పుడు తల్లి అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది కదండి. తీసుకెళ్ళి మేము బాత్రూంలో కూర్చోబెట్టేవాళ్ళం. ఇక రేపు ఎల్లుండి చచ్చిపోయింది అనుకుంటే మా ఇంటి పక్కన పల్లికారులు అగ్నికుల క్షత్రియులు ఉన్నారు. ఒక ఆమె, ఆ తల్లి, ఆమెకి ఎప్పుడు నేను రుణస్థుడను. ఆమె చెప్పిందంట, వెంకటేశ్వర్లు ఎందుకు బాధపడతారు మీరు, ఒకసారి యేసు ప్రభు ప్రార్థన కూడా తీసుకెళ్దాం, అసలు ఏముంటుందో చూద్దాము అంటే మా నాన్న అన్నాడు, మేము కూడా అన్నాము, యేసు ప్రభు ఏముందిలేండి ఆయన ఏం చేస్తాడు అని. ప్రతి శుక్రవారం మడిగట్టుకొని పూజలు చేసేవాళ్ళం మేము. ప్రతి శుక్రవారం మడిగట్టుకొని పూజ చేసేవాడిని. నేను భయంకరమైన వ్యక్తినండి. ఒక పెద్ద కరాటీ ఫైటర్ని. 100 మీటర్ల పరుగు పందెం నాది 12 సెకండ్లు, హై జంప్ 5 అడుగులు, లాంగ్ జంప్ 18 అడుగులు. ఈ లాంగ్ జంప్ దుబ్బి డబ్బాను కింద పడ్డా. ఆ దెబ్బకు వచ్చే యేసు ప్రభు దగ్గరికి పడుకుంటూ రాం కదా మనం. వచ్చాం, అయిపోయింది. అంటే మొదటగా జీవిస్తున్నప్పుడే ప్రార్థన గదినది ఎవడా చెప్పే ప్రార్థన అంటారేంటి? యేసు ప్రభు అబో చూసాములేండి, ఆ మాలలు మతకం మాదిగోళ్ళ మతకం మాకెందుకు అన్నామండి మా నాన్న నేను అనేసరికి అట్లా అనబాకండి వెంకటేశ్వర్లు, ఒకసారి ప్రార్థన చేపిస్తాను అచ్చమ్మకి అంటే, మరి మా నాన్న ఒప్పుకున్నాడు లేదో సరిగ్గా తెలియదు మాకు. ఆమె పట్టుకొచ్చేసింది సాయంత్రం పాస్టర్ గారు వచ్చారు, డ్రమ్ము కొట్టారు, 2 పాటలు పాడారు, మా అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ పక్క గదిలో పడుకున్నాం మేము. వీళ్ళు మొదలుపెట్టారా భజన. మా భజన అంటే మా భజన కంటే ఎక్కువగా ఉంది. ఏం చెప్తాడు యేసు ప్రభు, ఏంటంటే పెద్ద గొప్పడా ఏంటినా
అని మేము అక్కడ సొనుక్కుంటున్నాం ఆ గదిలో. మా అన్నోళ్ళు ఆ గదిలో ఉంటారు, మా నాన్న ఆ గదిలో ఉన్నాడు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మా అమ్మ కింద పడిపోయిందండి. కింద పడిపోయి సొంగగారిపోయి ఆములో నుంచి ఒక పెద్ద దురాత్మ బయటికి వెళ్ళిపోయి ఫ్రెష్గా లేచి కూర్చుంది. బా, ఫ్రెష్గా లేచి కూర్చొని ఏం చేసిందంటే తనంతట తను బాత్రూమ్కి వెళ్ళిపోయింది. అరే అచ్చం బాత్రూమ్కి వెళ్ళిపోతుందని లేకండి అంటున్నారు. తలుపు తీసుకొని వచ్చాను నేను బయటికి. ఏం జరిగిందండి? మీ అమ్మ లేచిందని నడుస్తుందయ్యా. కొండవీటి బాబురావు నడుస్తుంది మీ అమ్మ, చూడు. మా అమ్మను పట్టుకున్నా నేను. మా అమ్మ చేతులు పట్టుకొని ఇటట టెస్ట్ చేశా. మా అమ్మ నిజంగానే నడుస్తుంది. బాత్రూంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చేతుల మీద కూర్చోబెట్టే మేము మా అమ్మను చూసినప్పుడు ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హర్ బాడీ. సరే అయిపోయిన తర్వాత, ఆ రోజు అయిపోయిన తర్వాత 4వ రోజు ఆదివారం వచ్చిందండి. 4 రోజుల తర్వాత ఆదివారం వస్తే ఈ పక్కన ఉన్నటువంటి సువార్తమ్మ అగ్నికుల క్షత్రియురాలతో పాటు మా అమ్మ కూడా నడుచుకుంటా మందిరానికి వెళ్ళిపోయింది. బా, అప్పుడు చెప్పా నేను, ఒక మూర్ఖుణ్ణి, ఒక స్పోర్ట్స్ మెన్ని అన్నాను, ఎవర్రా ఈయన, అసలు ఎవరు ఈయన? యేసుప్రభు అని ఆయన పట్టరంటారా పుస్తకం, ఈయనకు సంబంధించిన పుస్తకం అని చెప్తే నాకు ఈ బైబిల్ ఇచ్చారు. అప్పుడు చదవటం మొదలుపెట్టా. దేవుడు నా జ్ఞానాన్ని తెరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. రోజు నేనే నిజమైన దేవుడిని అని చెప్పాడు. ఆ తర్వాత నేను సర్టిఫికెట్లు మొత్తం పడేశానండి. పడేసేసి దేవుడు సేవకు పిలిచాడు నన్ను. అపొస్తలుల కార్యం 2:26 ప్రకారం పిలిచినప్పుడు నేను ఇక సేవకు వచ్చేసినప్పుడు అప్పుడు చెప్పారన్నమాట, వద్దా ఈయనే నిజమైన దేవుడు, హీఈస్ ద ఓన్లీ గాడ్, ఆయనే నిజమైన దేవుడు, పట్టండి రాయిగా. ఇక నేను మొత్తం పడేసేసి దేవుని సేవకు వచ్చానండి. ఇంకా వచ్చేసి ఫస్ట్ నేనే తీసుకున్నా. మా అమ్మోళ్ళ కంటే బాప్తిసం నేను తీసుకున్నటువంటి 4 నెలలకి వాళ్ళు తీసుకున్నారు. నేను తీసుకున్న వెంటనే నాకు కబురు వచ్చింది, బాబురావు నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావంట, ఏదో మీ అమ్మని దేవుడు బతికించాడని నిన్ను కులంలో నుంచి మన కులం వాళ్ళు వెలివేశారంట, చెప్పమన్నారంట. వచ్చారండి, ఏం చేశారంట? నన్ను, నా కులంలో నుంచి నన్ను వెలివేశారంట. అప్పుడు నేను చెప్పా, ఓరి పిచ్చోళ్ళారా, వాళ్ళు నన్ను వెళ్ళటం కాదు, నేనే వాళ్ళని వెళ్ళేశానని చెప్పా. నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఇది జరిగి 30 సంవత్సరాలు అవుతుందమ్మా, 30 years. ఈ బైబిల్ని భుజాన వేసుకొని దేశ విదేశాలు యేసు ప్రభువే దేవుడని నిరూపిస్తూ తిరుగుతున్నా. ఒక హిందూ పక్కా పూజలు శుక్రవారం మడిగట్టుకుని పూజలు చేసేటువంటి వాడిని నేను ఏ మతాన్ని కించపరచట్లేదు. ఐ నో ఎవ్రీథింగ్. దాని గురించి చెప్పాలంటే పబ్లిక్గా చెప్పకూడదు కొన్ని విషయాలు, అందు గురించి నేను సర్దుకుంటున్నాను. నా యేసు ప్రభువుని ఘనపరుస్తున్నాను. నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన బతికించు దేవుడు, ఆయన మనల్ని దీవించే దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. బా, ప్రేమా స్వరూపి నన్ను ప్రేమించాడండి, నన్ను ప్రేమించాడు నాన్న. ఆ తర్వాత నేను ఇక నెల్లూరులో సేవ చేసినప్పుడు నాకు ఒకటే ప్యాంట్ ఒకటే షర్ట్ అండి. ఆ ఒక్క ప్యాంట్ ఒక షర్టు రంధ్రాలు పడిపోతే సూదితో కుట్టుకొని ఆ నెల్లూరు పెన్నా నదులు ఉతుక్కొని ఇసుకలో ఆరేసుకొని అవి ఆరేదాకా నీళ్ళలో కూర్చునేవాడిని. అవి ఆరిన తర్వాత ఆ ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేవాడిని. ఒక 10 రూపాయల ప్లేట్ మీల్స్, 10 రూపాయల ప్లేట్ మీల్స్ తినడానికి నాకు లేదమ్మా డబ్బులు. 10 రూపాయల ప్లేట్ మీల్స్ తినడానికి లేకపోతే ఎవరో ప్రార్థనలకు చేస్తానికి వెళ్ళకెళ్ళినప్పుడు ఎవరో ఒక అక్క చెప్పేవాళ్ళు, అయ్యా ఇప్పుడు మా ఇంటికి రా అంటే భోజనానికి రమ్మని వాళ్ళు. ఈ 10 రూపాయల ప్లేట్ మీల్స్ లేకపోతే గుర్తొచ్చేది నాకు, పలానా అక్క రమ్మను కదా, వెళ్ళి అన్నం పెట్టి తినుకునేవాడిని. అక్కడికి వెళ్ళేవాడిని, వందాలు అక్క అనేవాడిని. వందాలు అయ్యా కూర్చోండి కాసేపు వాకింగ్ చెప్పి ప్రార్థన చేసేవాడిని. అక్క వెళ్ళొస్తాను అక్క అనేవాడిని. అనేది అన్నం తినండి అయ్యా భోజనం చేయండి అనేది. వదిలే అక్క అనేవాడిని మొహమాటానికి. అసలు నేను వెళ్ళింది అన్నానికి 10 రూపాయలు లేక పెట్టేది, కడుపు నిండా తినేవాడిని, మళ్ళీ వెళ్ళిపోయేవాడిని సైకిల్ వేసుకొని. పిల్లరా, ఇది నా ప్రారంభ దినాలు. ఇంకా చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. నౌ డాక్టర్ కొండవీటి బాబురావు ట్రావెలింగ్ త్రూ ది వరల్డ్. నా కొడుకు కూతురు అమెరికాలో జాబ్ చేస్తారు. లండన్ నుంచి అమెరికా నుంచి కోవిడ్ దాకా 14 దేశాలు కొట్టాను ఈ బైబిల్ మోసుకుంటూ. సువార్తకే వెళ్ళాను నేను, వేరే దానికి కాదు. అనేక దేశ విదేశాలు తిరిగి యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నా. బా, ఒక ప్యాంట్ ఒక షర్ట్ ఉన్న బాబురావు గారు ఆయన తిరుగుతుంది ప్రపంచం అంతా. ఏమండి, అది చినిగిపోయి సూత్తో కుట్టుకునేవాడు అనమాట. దేవుడు తలుసుకుంటే అద్భుతాలు చేస్తాడు. నమ్మిన ఆమేన్ చెప్పండి.
ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు కళ్ళకు కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరించవు, అసలు అర్థం కావు. ఆయన చేసే ఆ మెరాకిల్స్ అసలు అర్థము కావు. నాన్న, మా చెల్లెమ్మా, తమ్ముడు, అన్నయ్య గారు, ఒక సాక్ష్యంగా నేను మీ ముందు సాక్ష్యం చెప్పా, టచ్ చేసి 5 నిమిషాలు. ఎందుకంటే మీకు అర్థమైద్దని. హూ అమ్మాయి, నేను ఎవరినో మీకు అర్థమవుద్ది, ఈయన గొప్ప సంగతి ఏంటో మీకు అర్థమైద్ది. అందుకే నేను ఈ రీసెర్చ్లు మొత్తం చేసి యేసు ప్రభు మీద, ఆయన బ్లడ్ మీద, యెరూషలేము మీద, రెండో రాకడ మీద అన్ని రీసెర్చ్లు చేశాను. నాకు అది కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తూతు మంత్రం దేవుడు కాడు. అమ్మా, బైబిల్ ఇంకో మాట చెబుతుంది, ఏం తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసు. ఏం చూసి తెలుసుకోవాలంట? యెహోవా ఉత్తముడని రుచి చూచి. అమ్మా, రుచి లేకుండా వచ్చారా? ఇప్పుడు మనం బజార్ నుంచి వస్తామండి, మన పిల్లలకు వస్తా కాయలు స్వీట్ పట్టుకొస్తాం. ఆ స్వీట్ షాప్కి వెళ్ళి, అబ్బాయి 1 కేజీ స్వీట్ అంటాం. ఆడు ఇవ్వబోతుంటాడు, బాబు ఇది ఫ్రెష్ అయినా అంటాం. ఫ్రెష్ ఏనండి, ఇవాళ చేశాను అంటాడు. నమ్ముతాం మనం? నమ్మం. ఏది ఒక ముక్క తుంచుకొని ఇటు చూద్దాం టేస్ట్ అని. అసలు ఇవాళ చేశాడో ఫ్రెష్ కాదు అని ఒక ముక్క తుంచుకొని టేస్ట్ చేసి కేజీ కొనుక్కొని వస్తాం. ఈయనేమంటున్నాడు ప్రభు? యెహోవా ఉత్తముడని రుచి చూచి. చెప్పండి అందరూ ఆ మాట చెప్పండి నాన్న. రుచి చెప్పండి. రుచి చూచి తెలుసుకో. రుచి లేకపోతే నా దగ్గరికి రావద్దన్నట్టు చెబుతున్నాడు అన్నమాట అక్కడ. టేస్ట్ అండ్ కమ్. రుచి చూచి తెలుసుకోవాలి. రుచి ఉందా లేదా? మనం అందరం అనుభవించామా లేదా? ఏమంటే చెప్పలే? మనకి ఎంత వచ్చినా కూడా రుచి చాలదండి. ఎంత రానివ్వండి. మొన్న మా ప్రార్థనకు వచ్చి నేను అన్నాను, వాక్యం చెప్పాను అనమాట. ప్రియులారా, దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండలిపోయి సముద్రంలో పడిపోద్ది అని ఒక మాట చెప్పా. ఆకాశ వాకిళ్ళు ఉపదేశి పట్టదాలంత విస్తారమైన దేవుల్లో కొమ్మరెత్తాడని చెప్తే ఇవి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుందంటే ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా? ఆకాశం ఉపది, ఆకాశం ఉపది అంటుందంట. 6 రోజులు చేసిందంటమ్మా. ఆకాశం పోవటం కాదు, మేఘాలు కూడా పోలేదంట. అప్పుడు వచ్చింది మళ్ళీ నా ఆఖరికి, పాస్టర్ గారు మీరు అందరూ అబద్ధాలు చెప్తారండి అంది. ఏమైందమ్మా? ఏంటి? మీరు పోయిన వారం చెప్పారుగా, ఆకాశం అంతా ఉప్పదీసేసి పట్టదాలంత విస్తారమైన ఆకాశం నుంచి పడదని చెప్పారుగా. అసలు మేఘం కూడా పక్కకి లేదు బాబురావు గారు, ఏంటండి మీరా అంది. ఇట్రా అమ్మా, చెల్లెమ్మ, ఎంతమంది పిల్లలు నీకు? నాకు 3 పిల్లలండి. ఎవరు? అమ్మాయి పెద్దదండి. ఏం చేస్తుంది అమ్మాయి? బెంగళూరులో డాక్టర్ అండి. 2 ఎవరు? అబ్బాయి అండి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అని చెప్పింది. 3 ఎవరు? 3 కూడా కొడుకేనండి, లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. తిక్కల మొహందానా, ఆకాశ ఉపదేవుడు వంటి ఇదేనమ్మని చెప్పా.